ఇవాళ పొద్దున్న నుంచి చిలుకూరులో భక్తులు ఒకటే ప్రశ్న. 100 మంది భక్తుల్లో 50 మంది అడుగుతున్నారు, రేపు చంద్రగ్రహణం ఉంది కదా పంతులు గారు, రేపు మేమేమేమి పాటించాలి, మేమేం నియమాలు పాటించాలని అడుగుతున్నారు. భక్తులందరికీ కూడా ఒకటే మాట, రేపు చంద్రగ్రహణం మనకి లేదు, ఈ భారతదేశంలో కనిపించదు, దానివల్ల ఏ భయాలు అవసరం లేదు. ఇది అమెరికాలో, ఆఫ్రికాలో ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ సమయం ప్రకారం చూస్తే పొద్దున 9:30 నుంచి ఒక గ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం. పొద్దున చంద్రుడు కనిపిస్తాడా అండి భక్తులారా? ఏం ప్రశ్నలండి? హోలీ రోజు గ్రహణం పడుతుంది కదా, మాకేమైనా ఇబ్బందులు వస్తాయా, గర్భిణీ స్త్రీలు ఏం పాటించాలి, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు. రేపు గుడి బంద్ ఉంటుందా అడుగుతున్నారు. ఏమైనా మాకు ఈ ప్రశ్నలు విన్నప్పుడు ఒక విధమైన ఆశ్చర్యం కలుగుతున్నది. ఎవరు ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అయ్యా, ఉన్న భయాలతోనే భక్తులు చేస్తున్నారు, కొత్త కొత్త భయాలు దయచేసి సృష్టించకండి అయ్యా. రెండవది, మీ అందరికీ ఒక మాట, ఇలాంటి గ్రహణాలు వస్తే 15-20 రోజుల ముందు నుంచి మేము అనౌన్స్మెంట్ చేస్తాం. గ్రహణం రోజు వస్తుంది, ఆ రోజు దేవాలయం మూతగా పెడతాము, టైమింగ్స్ ఇలా ఉంటాయి అని మేము అనౌన్స్మెంట్ చేస్తాము. మేము అనౌన్స్మెంట్ చేయలేదు, దయచేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రేపు మనకి చంద్రగ్రహణం లేదు, లేదుగాక లేదు. సంతోషంగా మీరు హోలీ పండుగ జరుపుకోండి. అందరూ ఎలా నార్మల్ గా ఉండాలో అలా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.